ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఉచితంగా సంప్రదించండి. చూసారా, నమ్మి అమ్మాయిని అప్పగించినందుకు ఈ చతురిక ఏం చేసిందో? చతురిక, నిజం చెప్పు, ఎవరతను? చెప్పు. అమ్మా, ఆయన పేరు శ్రీనివాసు. వరాహస్వామి ఆశ్రమంలో ఉంటాడట. తల్లిదండ్రి ఎవరూ లేరట. ఆస్తుపాస్తులు కూడా ఏమీ లేవు. చాలే, ఎంత ద్రోహం చేశాను. నీ ముఖం చూపించకు పాపిష్టిదానా. నిన్ను ఊరికే పోనీయరాదు. ఏమి చిత్రిక, వెళ్ళి అమ్మాయిని ఓదార్చు. దేవి, ఏమిటా ఆవేశం? ఇంత జరిగిన తర్వాత ఇంకా ఆవేశం అంటారా? కాక అమ్మాయి మనసు ఎంత నొచ్చుకొని ఉంటుందో ఆలోచించావా? అలాగని అమ్మాయి ఆడిన మాటలన్నీ అంగీకరించమంటారా? ఆ దారిని పోయే దరిద్రుల్ని అల్లుండి చేసుకోమంటారా? నాయనా, అమ్మా, ఏంటయ్యా నువ్వు ఆకాశరాజుని ఎదుగుదుగు అమ్మా. మనం ఉన్నది ఆయన రాజ్యమే. మరి ఆయనకు చక్కని కూతురున్నదమ్మా. ఉంటే ఆ అమ్మాయిని నేను వరించానమ్మా. ఆ అమ్మాయి కూడా నన్ను వరించిందమ్మా. కలవరిస్తున్నావా ఏమిరా? లేదమ్మా, కళా కాదు, కల్లా కాదు. మొన్న వసంతోత్సవ సమయంలో ఇద్దరం కలుసుకున్నాం, ఒకరినొకరు తెలుసుకున్నాం, మనసులు ఇచ్చిపుచ్చుకున్నామమ్మా. శ్రీనివాస, ఎంత పిచ్చివాడవురా. వాళ్ళు పరిపాలకులు, మనం పరిచారకులు. వాళ్ళు మహారాజులు, మనం నిరుపేదం. అశ్చిమ శకాంతర భేదమే. అంతఃపురాలకు అడవులతో వియ్యమ. ఎక్కడి పొత్తు నాయన. ఇది కోరరాని కోరిక. అన్నులు విన్న ఆపద కూడా. లేనైనా భోజనానికి రానాయన. ఇంకెందుకమ్మా భోజనం? అదేమిట్రా ఆ ముండితనం? బ్రతకదలుచుకున్న వారికే కదమ్మా భోజనం. శ్రీనివాస, ఏమిటా మాటలు? ఇక నాకు ప్రాణత్యాగం ఒక్కటే శరణ్యం. శ్రీనివాస, శ్రీనివాస, ఏమాగాయిత్యమురా. నన్నేం చేయమన్నావో చెప్పు. ఏమీ లేదమ్మా, ఆకాశరాజు వద్దకు వెళ్ళి మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇవ్వవలసిందని అడగమన్నావా? ఆ అవమానం మీతో అనుభవిస్తే గాని నీకు తృప్తి లేదా? అలాంటిదేమీ జరగదమ్మా. నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. వెళ్ళిరా అమ్మా. వెళ్ళవా? సరే నాయనా, నాయనా, వెళ్తానయ్యా. భగవంతుని మీద భారం వేసి వెళ్తాను. సరేనా? మా అమ్మ బంగారు అమ్మ. పదమ్మ భోజనానికి పద. వెళ్ళొస్తానాయన. వెళ్ళిరా అమ్మా. నిండు మనసుతో వెళ్తున్నా. పండు చేసుకో. అలాగే నాయన. అమ్మా, పండేనమ్మా. అలాగేనయ్య. పండే మంచిదమ్మా. మహారాజా, ఎవరో ఒక ముసలమ్మ మీ దర్శనం కోరి వచ్చింది. ప్రవేశపెట్టు. వస్తా. మళ్ళా పెళ్లి నాటికే కరువిస్తా. రాగద్దమ్మరా, మాటలోనే వచ్చుండా. నా శకునం మంచిదిలే. నువ్వు వచ్చే పని పండవుతి. పకపకా నవ్వుతూ పోతా. రాణము, వస్తా. రాజదంపతులకు శుభాకాంక్షలు. దయచేయండి అమ్మా. ఏమి పెద్దలు, మీ రాకతో మా నగరు పావనమైనది. ఎంత మాట. నా జన్మ తరిస్తుందనే నమ్మకంతో మీ దర్శనానికి వచ్చాను. మహారాజా, నా మనవి ఆలకించండి. శ్రీనివాసుడు నాకొక్కగానొక్క కొడుకు. మీ చిరంజీవి పద్మావతిని మీ ఉద్యానవనంలో కలుసుకున్నాడు. ఇద్దరూ మనసులు ఇచ్చి పుచ్చుకున్నారు. మనసులతో పాటు వారి జీవితాలు ఏకం చేయమని అర్థిస్తున్నాను. విన్నావా దేవి? మహారాణి, ఆడపిల్లల బాధ్యత అయ్య కన్నా అమ్మకే ఎక్కువ. నా సాహసాన్ని మన్నించండి. అందని దాన్నే ఆశిస్తున్నాను. కానీ మన బాధ కన్నా బిడ్డల భవిష్యత్తే మనం చూసుకోవలసింది. వారి ఆనందంలో
మన ఆవేదనలో అంతరాలు మర్చిపోగలం. ఆలోచించకండి, నిండు మనసుతో అవుననండి. అంత దైవేచ్ఛ, అందరి అభిమతము అదే అయినప్పుడు కానివ్వండి. ధన్యురాలను. శుభం, శుభస్య శీఘ్రం. ఎవరక్కడ? చిరంజీవిని పిలుచుకురండి. అమ్మగారు పెళ్లికి ఒప్పుకున్నారమ్మా. అవునమ్మా, మహారాజు గారు పిలుచుకురమ్మన్నారు. పెళ్లి కొడుకు తండ్రిగానే వచ్చి ఉన్నారు. రావున్నా. అందరము అదృష్టవంతులమే. అనువైన వియ్యము నెయ్యము కుదరటం కన్నా అదృష్టమేమున్నది? అమ్మా, త్వరలో ముహూర్తం నిర్ణయించి తెలియజేయగలం. శుభం. రామా. పద్మ, నీ కోరిక నెరవేరిందమ్మా. అత్తగారు, వారికి నమస్కరించు తల్లి. కళ్యాణం బంగారు తల్లి. వెళ్ళొస్తానమ్మా. మంచిదమ్మా. మహారాజా సెలవు. మంచిదమ్మా. వస్తానమ్మా పద్మ. అమ్మా, అమ్మా అమ్మా పండకాయ అమ్మా. ఉండు నాయనా, చెప్పమ్మా. ఉంటారా? ఇంట్లోకి రా. చెప్తేనే వెళ్ళేది. పండకాయ పండే నాయనా. పండే పండే మా అమ్మ బంగారు అమ్మ. అపరంజి అమ్మ. మా చిరంజీవి నక్షత్రం మృగశీర్ష, వరుణుది శ్రవణం. తారాబలం పరిగణించి సుముహూర్త నిర్ణయం చేయాలి దేవగురువులు. శుభం. మృగశీర్ష, శ్రవణం, వైశాఖ శుక్ల దశమి భృగువాసరం, ఉత్తర ఫల్గుని నక్షత్రం, ధనుర్లగ్నం, వివాహానికి సుముహూర్తం. సౌభాగ్యప్రదం. ఈ సుముహూర్తాన శ్రీనివాసునికి వివాహ పత్రిక పంపమని మా ఆదేశం. శిరసా వహిస్తున్నాము. మహర్షి, మహారాజుల వారి ఆదరాభిమానములకు మా కృతజ్ఞత. ఇదే మా హృదయపూర్వకమైన సమ్మతి లేఖ. ఇక నాకు సెలవా? శ్రీనివాస, దర్శన భాగ్యం కలిగినది. ధన్యుడనైతే ఇక అనుజ్ఞయ. మహర్షులకు అభివందనములు. అమ్మా వాకుళ, అమ్మా అమ్మా, ఇదేమిటమ్మా మీరు ఇంకా ఇక్కడే ఉన్నారు? తరలండి తరలండి. ఎక్కడికి చిరంజీవి? బాగున్నది. భూలోకంలో ఎంతో వైభవంగా వివాహం జరుగుతుంటే పెద్దలు మీరింకా. ఎవరి వివాహమయ్యా? సరిపోయింది. మీ మామ శ్రీమన్నారాయణుడు, ప్రస్తుత శ్రీనివాసుడు, ఆయన గారి వివాహం. మా అత్తగారు ఎవరినైనా? ఆకాశరాజు కూతురు పద్మావతీదేవి. ఇక నాకు సెలవిప్పించండి. ఇంకా చాలా మందిని పిలిచి రావాలి. పార్వతీ పరమేశ్వరులారా, ఇంకా ఇలాగే కూర్చున్నారేమమ్మా. భూలోకమున పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం బ్రహ్మాండంగా దొరకబోతున్నది. తరలండి, దంపతులను దీవించండి. రండి. స్వామి విఘ్నేశ్వర. ముహూర్తం నిశ్చయమైనందుకు సంబరపడక ఎందుకమ్మా అలా కూర్చున్నాం? ఏమి సంబరం నాయన. సద్బ్రాహ్మణుని ఒట్టి చేతులతో సాగనంపినాము. రేపు వివాహం కూడా ఇంత విక్రింతగా దొరకవలసినదేనా? కుబేరా, కనకవర్షము కురిపించు. నీ సాయము నేనెన్నటికీ మరువను. కలియుగాంతము వరకు నీకు వడ్డీ కాసులు చెల్లించుకుండగలను. అదృష్టవంతుడు అన్న నీవేనయ్యా కుబేరా. శ్రీనివాసుడు కలియుగాంతం వరకు వడ్డీ కాసులు చెల్లించుతూనే ఉండునట. ఆ పైన వడ్డీయే అసలు మింగివేయను. నారాయణ నారాయణ. ఓం శుభముహూర్తే సావధాన, సులగ్నే సావధాన, లక్ష్మీనారాయణ
వారి పేర్లు? దంపతులు ఒకరి పేరు ఒకరు చెప్పుకోవాలి. చెప్పుకోవడం ఏమిటి? ఎలాగూ పిలుచుకుంటావుగా. అదేనండి అల్లుడు గారు, అదే అందరూ వినేటట్టు చెప్పాలి. సరే, ముందు మీ చెల్లినే చెప్పమానండి. అవును, ముందు మీ అమ్మాయి చెప్పాలి. కాదు, మీ అబ్బాయి చెప్పాలి. పోనీలే నాయనా, నువ్వే చెప్పు. పద్మావతి. ఇక మీ అమ్మాయిని చెప్పమానండి. చెప్పమ్మా, చెప్పు తల్లి. శ్రీనివాసులు. వినపడలేదు. అలాగా, అయితే పదండి. చెప్పిన మాట అక్షరాలా వినేటట్టు చేస్తుంది.